మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 9వ తేదీ సోమవారం తిథి నాడు గోచార రీత్యా మీకు ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. అందులోన మధ్యాహ్నం 3:30 తర్వాత కుంభరాశి జాతకుల యొక్క జీవితంలో ఈ యొక్క పరిస్థితి అయితే ఖచ్చితంగా కలుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఈ రాశి జాతకుల యొక్క స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. వ్యాపారస్తులకు, ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావడం వల్ల వారి యొక్క ముఖాల్లో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా ఈ రోజున మధ్యాహ్నం 3:30 తర్వాత మీ మనస్సుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించే ఒక సంఘటన జరగబోతోంది. మీరు ప్రేమ మూడ్ లో ఉంటారు. మీకు అవకాశాలు చాలా బోలెడు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజున మీ శ్రీమతితో భావోద్వేగపు దోపిడీని మానివేయాలి. ఎందుకంటే వారు ఈ రోజున మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు తెలియచేస్తారు. వారికి మీ జీవితంలో ఉన్న స్థానాన్ని చెబుతారో, అలాగే మీరు మీ యొక్క దాంపత్య జీవితంలో చేస్తున్నటువంటి ఏదైతే ఇబ్బంది ఉన్నదో, మీ వలన వారికి ఏదైతే కష్టం ఉన్నదో మీకు తెలియపరుస్తారో మీరు కూడా వాటిని ఒప్పుకుంటారో. జీవిత భాగస్వామి చెప్పే ప్రతి ఒక్క మాటను కూడా ఈ రోజున ఆలకిస్తారు. ఈ రోజు మధ్యాహ్నం 3:30 తర్వాత మీకు మీ జీవిత భాగస్వామికి జరిగేటటువంటి ఈ యొక్క సంభాషణ మీ జీవితానికి కీలక మలుపు అని చెప్పాలి. మీరు ఇప్పటి వరకు వారికి ఏ మాత్రము తగిన గుర్తింపుని ఇవ్వలేదు. అలాగే ఏ ఆలోచన విధానంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు తీసుకోలేదో, వారి మీద ఉన్న ప్రేమను వారికి తెలియపరచలేదో, వారంటే మీకు చాలా ఇష్టము అనే విషయం కూడా మీకే తెలియదో, ఈ రోజున వారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరంటే ఏంటో వారికి అర్థమవుతుంది. అలాగే జీవిత భాగస్వామి అంటే ఏమిటో మీకు అవగతమవుతుంది. మీ ఇద్దరి జీవితంలో లక్ష్యాలు ఎలా సాధించాలో, ముందుకు ఎలా వెళ్లాలో, జీవితాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్లి ఉన్నత శిఖరాలు అధిరోహించాలో అన్నింటినీ కూర్చొని మాట్లాడుకుంటారు. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో. మీ యొక్క దాంపత్యం ఇక నుంచి శివ పార్వతుల దాంపత్యం లాగా మార్పు చెందబోతుంది. ఈ మార్పు అంతా కూడా ఈ రోజున గోచార పరిస్థితి రీత్యా కలగబోతుంది. మధ్యాహ్నం 3:30 తర్వాత పలు రకాలైనటువంటి కీలక మార్పులు మీ యొక్క జీవితంలో కలగబోతూ ఉన్నాయి. అయితే ప్రేమికులకు కూడా ఇదే జరగబోతోంది. ప్రేమికులు అయినా కూడాను ఇలాగే కూర్చొని మీ యొక్క ప్రేమికురాలితో లేదా ప్రేమికుడితో సంభాషణ చేయబోతున్నారు. ఇది నిజంగా చాలా వరకు కూడాను మీ మనసును ఆహ్లాదపరిచే అంశంగా చెప్పడం జరుగుతుంది. అన్ని పనులను కూడాను నూతన ఉత్తేజంతో మొదలు పెడతారు. ఇక నుంచి అన్నింటా అపజయం కాదండి, విజయం మిమ్మల్ని వారిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.